ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ దేవాలయాలే కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ఇక్కడ ఆనకట్టలు అని పేరు లేకుండా చెప్పుకోవడం ఎందుకు, నేరుగా పేరే ప్రస్తావించుకుందాం. శ్రీశైలం డ్యాంకి పెను ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా ప్రాజెక్ట్ నిండగానే గేట్లు ఎత్తుతున్నాము అని ముందుగానే సమాచారం ఇస్తారు అధికారులు. ఆ వార్త వినగానే ఎక్కడెక్కడి వాళ్ళంతా వెళతారు చూడడానికి. ఎందుకంటే ప్రాజెక్ట్ గేట్ల నుంచి నీళ్లు దూకి ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. పాల నురగ లాంటి నీళ్లు ఒంపులు తిరుగుతూ కిందకి పడుతూ ఉంటుంది. అలా నీళ్లు దూకి పడే ప్రాంతమే ఇప్పుడు శ్రీశైలం డ్యాం మొత్తాన్ని ప్రమాదంలో పడేసింది. చాలా వేగంగా నీళ్లు కిందకి దూకడం వల్ల అక్కడ ఒక గొయ్యి పడింది. చిన్నదేం కాదు, ప్రాజెక్ట్ పునాదుల కంటే లోతైన గొయ్యి అది. టెక్నికల్గా ప్లంజ్ పూల్ అంటూ ఉంటారు. క్రమంగా ఆ గొయ్యి ఎలా విస్తరిస్తోంది అంటే దాన్ని గనక అలానే వదిలేస్తే ప్రాజెక్ట్ గేట్ల వరకు వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ గేట్లు పగిలిపోతాయి. ఆ తర్వాత ఏంటంటారా, జల ప్రళయమేక, ఊహించని విపత్తు అంటుంటారు. కానీ ఇది ఊహకందనిదైతే కాదు. శ్రీశైలం డ్యాంకి ఏవైనా అయితే నాగార్జున సాగర్, అటునుంచి పులిచింతల, ఆ తర్వాత ప్రకాశం బరాజ్, ఆనుకునే ఉన్న అమరావతి దాకా ప్రభావం పడుతుంది. అంత పెద్ద విపత్తు అది. ఒక్క శ్రీశైలమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు జనాన్ని ఇలానే భయపెడుతున్నాయి. అర్థం కాని విషయం ఏంటంటే, వర్షాకాలంలోనే ప్రాజెక్టుల బాగోగులు పట్టించుకుంటారా? చిన్న ప్రమాదం జల విలయాన్ని సృష్టిస్తుంది అని తెలిసినా అంత నిర్లక్ష్యమా? వేసవంతా ఉందిగా ప్రాజెక్టులను పట్టించుకోవడానికి, అప్పుడేం చేస్తారు? ఆప్రాన్ పోయిందని ఒక చోట, రోప్ తెగిందని మరో చోట, గేట్లు తెరుచుకోవట్లేదని ఒక సమస్య, గేట్లు మూసుకోవట్లేదని ఇంకో సమస్య. ఇలా కాలం గడిపేస్తూనే ఉంటారా? తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి, ఆ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. శ్రీశైలం ప్రాజెక్టులో సమస్య ఏంటో తెలుసు, నిపుణులకు ఆ ప్రాబ్లం తాలూకు సొల్యూషన్ కూడా తెలుసు. బట్ చెయ్యడమే అనుకున్నంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా ఆప్రాన్ దగ్గర పనులు చేయడం ఈజీ టాస్క్ కాదు. అందుకోసం అండర్ వాటర్ టెక్నిక్స్ని వాడాలి. నదీ గర్భంలో గట్టి రాయి తాకేంత వరకు వెళ్ళి పూడ్చుకుంటూ రావాలి. అలా చేయాలంటే చిన్నపాటి కాఫర్ డ్యామ్ కట్టాలి. లేటెస్ట్ టెక్నాలజీతో దశల వారీగా పనులు చేయాలి. ఇదంతా పూర్తవ్వడానికి నెలల సమయం పడుతుంది. ఎంతో శ్రమ, సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో ఒక్క గొయ్యి పూడ్చడానికి ఇంత ప్రయాసపడాలి. మరి ఆల్రెడీ వర్షాకాలం మొదలైపోయిందిగా, ఇప్పుడేం ప్రమాదం లేదా అంటే ప్రమాదం పొంచి ఉందనే చెప్తున్నారు నిపుణులు. అక్టోబర్ 2న శ్రీశైలం ప్రాజెక్టుకు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ ప్రాజెక్టు కెపాసిటీనే 19 లక్షల క్యూసెక్కులు. అలాంటిది ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే 10 అడుగుల పైనుంచి వరద ప్రవహించింది. అప్పట్లో కృష్ణానదికొచ్చిన వరద దేశంలోనే అతి భయంకరమైనవిగా రికార్డులకెక్కాయి. సరిగ్గా ఆ సమయంలోనే డ్యాం దిగువన వాటర్ ఫోర్స్ కి భారీ గొయ్యి పడింది. ఆనాటి గొయ్యే ఇప్పుడు పెను ప్రమాదంగా మారింది. బట్ మరో వాదన కూడా ఉంది. శ్రీశైలం డ్యాంను నిర్మిస్తున్నప్పుడు అంటే 1975-76లో ఇప్పుడు గొయ్యి పడింది అని చెప్పుకుంటున్న స్పిల్వే దిగువన కోతకు గురై భారీ గుంత పడింది. నిపుణుల కమిటీ అప్పట్లోనే దీన్ని గుర్తించింది. ఆ గుంతకు ప్రత్యామ్నాయంగా ఆప్రాన్ నిర్మించారు. 1984-85లో ఆప్రాన్ కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో నిర్మాణాలు చేపట్టారు. బట్ 2009 నాటి వరదలు ఆ కాంక్రీట్ సిలిండర్లను ధ్వంసం చేసి ఆ చిన్న గుంతను పెను ప్రమాదం దాకా తీసుకొచ్చాయి. గొయ్యి అని 2 అక్షరాల పదం దీనొక చిన్న సమస్యగా చూపిస్తుండొచ్చు. కానీ ప్రమాద తీవ్రత మాత్రం చాలా పెద్దది. ఇది ఎంత ప్రమాదం అంటే, ప్రాజెక్టు స్పిల్వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా లోతుగా భారీ గొయ్యి పడింది. 2009 నుంచి ప్రాజెక్టు గేట్లెత్తిన ప్రతిసారి గొయ్యి సైజ్ పెరుగుతూనే వస్తోంది. ఈ కోతను ఆపడానికి స్టీల్ సిలిండర్లు కట్టారు. అవి కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, స్పిల్వే దిగువన కుడి ఎడమ కొండగట్లు సైతం జారిపోతున్నాయి. ఈ కొండల వాలుకు షార్ట్ కాంక్రీట్ చేయాల్సింది. ప్లంజ్ పూల్ గురించి తెలియగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి నిపుణుల బృందం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమేం చెయ్యాలో సూచించింది. బట్ ప్రభుత్వం ఆ సిఫార్సులు పెద్దగా పట్టించుకోలేదు. 2022లో ఒకసారి, 2024లో మరోసారి ప్రాజెక్టును పరిశీలించిన ఎన్డీఎస్ఏ అధికారులు మళ్లీ కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతానికి ప్రమాదాన్ని ఎలా నివారించాలా అనే దానిపై మాత్రమే పరిశీలన జరుగుతోంది తప్ప పనులైతే ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు.
కాకపోతే వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కాస్త ఆలస్యమైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. స్పిల్వే దిగువన రోడ్డు, కుడిగట్టు పనులకు 25 కోట్లు, కుడివైపు ఎడమవైపు కొండవాలు జారకుండా షార్ట్ కాంక్రీటింగ్ చేయడానికి 5,90,00,000, మొత్తంగా 31,40,00,000 మంజూరు చేసింది ప్రభుత్వం. బట్ శ్రీశైలం వద్దున్న ఈ భారీ ముప్పును ఇప్పటికిప్పుడు శాశ్వతంగా పరిష్కరించడం అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు. కాకపోతే ఈ సీజన్లో వచ్చే భారీ వరదను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా కొన్ని పనులు చేయాల్సింది. ముందుగా గొయ్యి పెద్దది కాకుండా 1 నుంచి 39 సిలిండర్లు తక్షణం బాగు చేయాలి. వాటిని కాంక్రీట్తో నింపాలి. ప్రాజెక్టులోని 5-6 గేట్ల వినియోగాన్ని తగ్గించాలి. ప్లంజ్ పూల్ను పూర్తి స్థాయిలో రీడిజైన్ చేయాలి. స్లోప్ స్టెబిలైజేషన్ చేయాలి. కేబుల్ వే ఆధునీకరించాలి. మానిటరింగ్ వ్యవస్థలన్నింటినీ అప్గ్రేడ్ చేయాలి. ఆధునిక జియో టెక్నికల్ సామాగ్రి ఏర్పాటు చేయాలి. ప్లంజ్ పూల్కు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాలి. ప్లంజ్ పూల్ ఫర్దర్ కవర్ కాదు. ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు. సిలిండర్స్ వేసిన తర్వాత కూడా చాలా కాలం అవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు కూడా 62 సిలిండర్స్లో ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక 50 దాకా బాగానే ఉన్నాయి. 12 కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు అండర్ వాటర్ సర్వేలో తెలిసింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దాని కింద ఏమన్నా కాంక్రీటు, అది కాంక్రీట్ మీద ఇప్పుడు ఇక్కడ పైనేమో మనకు ఈ అప్రోచ్ ఉంది, దాని కింద కాంక్రీట్ ఉంటుంది. ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిల్అప్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే సిలిండర్స్ రెక్టిఫై. ఏదేమైనా ప్రాజెక్టు దిగువన ఇంత పెద్ద గొయ్యి ఉండడం 100% ప్రమాదమే. ఎందుకంటే అంచనాలకు మించి నష్టం జరిగింది ఈ ప్లంజ్ పూల్ ప్రాంతంలో. ప్రస్తుతానికైతే ఈ గొయ్యిని కాంక్రీట్ టెట్రా ప్యాడ్స్ తో నింపాలి అనుకుంటున్నారు. ఇవి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. ఈ సీజన్లో గొయ్యి మరింత పెద్దది కాకుండా మాత్రమే ఈ టెట్రా ప్యాడ్స్ కాపాడగలుగుతాయి. సీజన్ అయిపోయిన తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. సో 2009 స్థాయి వరదలు ఈసారి రాకూడదని ప్రార్థించడమే మనం ప్రస్తుతం చేయగలిగింది. ఇక జూరాల విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్టులో నింపగలిగే నీళ్లు జస్ట్ 9.66 టీఎంసీలే. కానీ ప్రతి సీజన్లో 1000 టీఎంసీల వరద ఈ ప్రాజెక్ట్ గేట్ల మీదుగా వెళుతూ ఉంటుంది. అసలు కృష్ణానదికి చిన్న వరద వచ్చినా చాలు ఈ డ్యామ్ నిండిపోతుంది. అంటే అర్థం గేట్లు తెరవడం, మూయడం తరచూ జరగాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్ గేట్లను ఏడాదికి 1-2 సార్లు తెరవడమే గ్రేట్. బట్ జూరాల విషయంలో అలా కాదు. అలాంటి ప్రాజెక్ట్ విషయంలో మెయింటెనెన్స్పై తెగ ప్రచారం జరిగింది. 62 గేట్లలో 4వది, 31వ గేట్ రోప్లు తెగిపోయినట్టుగా కనిపించాయి. వెంటనే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది అంటూ వార్తలు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వెళ్లాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి. బట్ అప్పటికే మెయింటెనెన్స్లో రేవంత్ సర్కార్ ఫెయిల్ అనే విమర్శలు వచ్చాయి బీఆర్ఎస్ నుంచి. జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 62 గేట్లలో 4 గేట్ల రోపులు తెగిపోయాయి అని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆయన. కాకపోతే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నప్పుడే ముందుగా వరదలు రావడం వల్ల 4 గేట్ల పనులు మిగిలిపోయాయన్నారు. టీఆర్ఎస్ లో పెద్ద మనుషులకి అసలు ఏమీ జరగని జూరాల ప్రాజెక్టులో ఏదో అయింది గేట్లు తెగిపోయినాయో అంటే గేట్లు కొట్టుకపోతే సంతోషిస్తారా? ఏదో మంజీరాలో డ్యామ్ కొట్టుకుపోయిందంటారు. ఓకే అంటే వాళ్ళకి ఇదెక్కడ వికృతమైన వికారమైన ఆనందం తెలియదు. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానేసేయండి, ఈ డిస్ఇన్ఫర్మేషన్, ఈ ఫాల్స్ ప్రొపగాండా మానేసేయండి. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని బలపరచడానికి, ఇరిగేషన్ ప్రాజెక్టుని సరిగ్గా మెయింటైన్ చేయడానికి, ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకి ప్రతి పౌరునికి న్యాయం చేసే విధంగా మేము సిన్సియారిటీతో కమిట్మెంట్తో ముందుకు పోతామని చెప్పి మనం. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి, జూరాల ప్రాజెక్టుకు సమస్యలున్నాయి అనే విషయం మంత్రి నోటి వెంటే వినిపించింది. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉంటే వాటిలో 8 గేట్ల తాళ్లు నీటి తాకిడి కారణంగా తుప్పుపట్టాయి. వీటిలో 4 మార్చేశారు. మరో 4 గేట్ల రోపులు మార్చేలోపు అవి తెగిపోయాయి. నిజానికి ప్రాజెక్ట్ గేట్లు తుప్పుపట్టిన విషయం 2019లోనే వెలుగులోకి వచ్చింది. 2021లోనూ గేట్ నుంచి లీకేజీలు కనిపించాయి. కానీ మరమ్మతుల విషయంలోనే వేగంగా పనులు జరగలేదు. ప్రస్తుత సీజన్లో ఆ పనులు మొదలుపెట్టారు. ఆల్రెడీ 58 గేట్లకు రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా పూర్తయ్యేవే. కానీ ఈలోపే కృష్ణానదికి ముందస్తుగా వరదలు వచ్చాయి. దీంతో 12వ నెంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతుండడం, మరికొన్ని గేట్ల రబ్బర్ సీళ్లు దెబ్బతిండడం కనిపించింది.
ఇక మరో సమస్య గ్యాంటీ క్రేన్. వరద తగ్గాక గేట్లు మూయడానికి ఈ గ్యాంటీ క్రేన్ ఏర్పాటు చేశారు. బట్ ఈ క్రేన్ నడవాలంటే ఫుల్ కెపాసిటీ ఉన్న కరెంట్ మోటార్ కావాలి. అంత కెపాసిటీతో నడిచే మోటార్ లేకపోవడంతో లోడ్ ఎక్కువై తరచూ మొరాయిస్తోంది ఈ మోటార్. 4 రోజులకోసారి మోటార్ కాలిపోతోంది. ఇలాంటి ప్రాజెక్టులకు 2 గ్యాంటీ క్రేన్లు ఉండాలి. బట్ జూరాల వద్ద ఒక్కటే ఉంది. దీంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే అత్యవసరంగా గేట్లు తెరవడానికి వీలు పడట్లేదు. ఆ గ్యాంట్రీ క్రేను టీఆర్ఎస్ 10 ఏళ్లలో అసలు ఏమైనా దీనికి ఒక సప్లిమెంట్గా మరొకటో దాన్ని సరిగా మెయింటైన్ చేయాలని అది వాళ్ళకి అసలు ఆ బుద్ధి రాలేదా? మరి ఈరోజు నేను ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఇరిగేషన్ స్థానిక చీఫ్ ఇంజనీర్ గారు ఎస్సీ గారు కోరిక మేరకు ఈ జూరాల ప్రాజెక్టుకి ఒక సెకండ్ గ్యాంట్రీ క్రేన్ 3.5 కోట్లతో వెంటనే మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటన చేస్తున్నాను. జూరాల ప్రాజెక్ట్ ఎదుర్కొంటున్న మరో సమస్య బ్యారేజీపై నుంచి వెళ్తున్న భారీ వాహనాలు. ఈ ప్రాజెక్ట్ కట్టి 28 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా ఈ వంతెన మీద నుంచి భారీ వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. సో ప్రాజెక్టు వయసు రీత్యా భారీ వాహనాల రాకపోకలు తగ్గించాలని ఇంజనీర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాకపోతే కృష్ణానదిపై జూరాల సమీపంలో వేరే ఏ వంతెన లేకపోవడంతో బ్యారేజీ వంతెనపై నుంచే వెళ్లాల్సి వస్తోంది. సో జూరాల ప్రాజెక్ట్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే మరో వంతెన కట్టాల్సిందే అని ఎన్డీఎస్ఏ నిపుణులు గతేడాది సూచించారు. జూరాల దిగువన 100 కోట్ల రూపాయలతో మరో వంతెన కట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలవలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున నేను ప్రకటన చేస్తున్నా, జూరాల డ్యామ్కి ఆల్టర్నేటివ్ డ్యామ్గా, ఆల్టర్నేటివ్ రోడ్ అండ్ బ్రిడ్జ్గా ఈ డ్యామ్ మీద ఇన్ని వాహనాలు, ఇంత హెవీ వెహికల్స్ ఫ్లో, ఆ ప్రెషర్ డ్యామ్ మీద తగ్గడానికి ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్కి 100 కోట్లు మంజూరు చేసి ఈరోజు జియో ఇష్యూ చేస్తున్నాము. బట్ ప్రతిపక్షం మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. జూరాల ప్రాజెక్ట్ గేట్ల రూపులు తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమంటూ విమర్శించారు కేటీఆర్. ఏటా వరద వస్తుందని తెలిసినా మెయింటెనెన్స్ పనులు చేయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గతేడాది ప్రాక్టికల్గా చూపించింది. అపార జలరాశి వృధాగా పోయిందన్నాడు. హైడ్రో మెకానికల్ భాగాలను ఎప్పటికప్పుడు మార్చకుండా దశాబ్దాల పాటు అలానే వదిలేశారు. కనీసం పగుళ్లను కూడా గుర్తించలేకపోయారు. గేట్లు తుప్పు పట్టి చిల్లులు పడినా చూస్తూ ఉన్నారే తప్ప కొత్త వాటిని అమర్చలేదు. ప్రాజెక్ట్ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేశారు. ఇది జరిగింది కర్ణాటకలో కావచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏమంత గొప్పగా జరుగుతోందని. గేట్లకి గ్రీస్ పెట్టడం నుంచి గేట్లను ఎత్తే వ్యవస్థల దాకా అన్నింట్లో లోపాలేగా. ప్రతి రాష్ట్రానికి నీళ్లు కావాలి, కొత్తగా ప్రాజెక్టులు కావాలి, కానీ ఉన్న ప్రాజెక్టుల బాగోగులు మాత్రం ఎవ్వరికీ అక్కర్లేదు. ఆ చిత్తశుద్ధే కనుక ఉంటే ఇన్ని సమస్యలుండవుగా. మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నట్టు మంజిరా రిజర్వాయర్కు ప్రస్తుతానికి ఏం కాలేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు బ్యారేజ్కి ఏదో జరిగిపోయిందన్న విమర్శల్లో పూర్తి నిజం లేకపోవచ్చు, కానీ సమస్యలైతే ఉన్నాయి. హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నది మంజిరా బ్యారేజే. దీనికి వెంటనే రిపేర్లు చేయకపోతే ముప్పు తప్పదని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎస్డీఎస్ఓ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడం ఏమాత్రం సేఫ్ కాదని కూడా సూచించింది. మంజిరా గేట్ల నుంచి నీళ్లు రిలీజ్ అవగానే రక్షణగా దిగువన ఉండే కాంక్రీట్ నిర్మాణం కొట్టుకుపోయిందని ఎస్డీఎస్ఓ పరిశీలనలో తేలింది. అక్కడ కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీగా గుంతలేర్పడ్డాయి. అచ్చంగా శ్రీశైలంలో ఎలాగైతే ప్లంజ్ పూల్ ఏర్పడిందో మంజిరా విషయంలోనూ మున్ముందు అదే జరిగే ప్రమాదం ఉందంటున్నారు కొందరు నిపుణులు. మంజిరా బ్యారేజీ ఆపరన్ కొట్టుకుపోవడం ఆందోళన కలిగించే విషయంగానే చూడాల్సి ఉందంటున్నారు. నిజానికి మంజిరా బ్యారేజ్ పరిస్థితిని ఈ ఏడాది మార్చి 22నే పరిశీలించిన ఎస్డీఎస్ఓ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మంజిరా ప్రాజెక్టు గేట్ల సీలింగ్ సరిగ్గా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని రిపోర్ట్ తేల్చి చెప్పింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పియర్లకు పగుళ్లొచ్చాయని గుర్తించింది ఎస్డీఎస్ఓ. బ్యారేజీ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో ఒత్తిడి పెరిగి పియర్లకు పగుళ్లొచ్చినట్లు గుర్తించారు. ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు, కాంక్రీట్తో నిర్మించినంత గట్టిదనం ఉండదని చెప్తున్నారు. ఇక తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో మట్టి కట్ట బలహీనపడిందని, ఏళ్ల తరబడి రిపేర్లు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేలోని కొంత భాగం దెబ్బతిన్నదని నివేదిక ఇచ్చింది.
పైగా తాగునీటి అవసరాల కోసం మంజీరా బ్యారేజీలో ఏడాది పొడవునా నీటి నిల్వ చేస్తుండటంపై కట్టపై ఒత్తిడి ఉంటోంది. రోజుకు 10 కోట్ల గ్యాలన్ల తాగునీటిని అందించే మంజీరా బ్యారేజ్ నిర్వహణను ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగం చూస్తోంది. ఈ విభాగం నీళ్లు తరలించుకు వెళ్లడమే తప్ప ప్రాజెక్టు బాగోగులను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అటు ఏపీలోనూ ప్రాజెక్టులపై కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రైవాడ రిజర్వాయర్, గుండ్లకమ్మ, శ్రీశైలం, మైలవరం రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం, ఎర్రకాలువ ప్రాజెక్టుల నిర్వహణపై కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ మధ్యే శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల కోసం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. మిగిలిన వాటి మెయింటెనెన్స్ కు కావాల్సినన్ని నిధులు సమకూరట్లేదన్న విమర్శలొస్తున్నాయి. సో ప్రాజెక్టుల విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా అది పెను ప్రమాదానికే దారితీస్తుంది. ఆల్రెడీ గతంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడం చూశాం. పించా మట్టికట్ట, అన్నమయ్య మట్టి డ్యాం తెగిపోవడమూ చూశాం. సో వర్షాకాలం వస్తేనే మరమ్మతులు చేయాలనే టార్గెట్ పెట్టుకుంటే గనక భారీ ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలే గాని తెలుగు రాష్ట్రాల్లో లోపం లేని ప్రాజెక్టే కనిపించదేమో. భారీ ప్రాజెక్టుల నుంచి రిజర్వాయర్ల వరకు అన్నింటా సమస్యలే. అసలు వీటి బాగోగులన్నీ చూసుకోవాల్సింది ప్రాజెక్టుల ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులే. ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్లదే. ఎందుకంటే ప్రాజెక్టుల రిపేర్లు 1-2 రోజుల్లో అయ్యేది కాదు. మరి అధికారులే చొరవ చూపించట్లేదా, లేక అడిగినా ప్రభుత్వాలు ఇవ్వట్లేదా? ఏదేమైనా డ్యాములు నిండినప్పుడే, గేట్లు తెరిచేటప్పుడే కళ్ళు తెరుస్తామంటే మాత్రం జల ప్రళయాన్ని చూడాల్సి వస్తుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.